కర్ణుడి బాణాలకు కృష్ణుడి శరీరం తీవ్రంగా గాయాలు పాలు కావటాన్ని చూసి అర్జునుడు విపరీతంగా కోపించాడు. అగ్నిలాగా ప్రజ్వలించే బాణాలను ప్రయోగించాడు. అవి ప్రాణాంతకమైన బాణాలు. కర్ణుడు బాధతో కంపించిపోయాడు. 2,000 మంది సైనికులు దుర్యోధనుడికి అత్యంత విధేయులుగా ఉన్నారు. అప్పుడు వారు అతడి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారో వారిని అర్జునుడు చంపేశాడు. అయిపోయింది. వాళ్ళు ఒకే బాణంతో కొన్ని వేల బాణాలతో చంపేశాడు. అది చూసి కౌరవ సేనంత భయంతో పరుగులు తీసింది. మొత్తం రిజర్వ్గా ఉండినటువంటి వాళ్ళంతా పోయారు. ఓ మహారాజా, దాంతో యుద్ధభూమి అంతా శూన్యమైపోయింది. ఇదంతా ఒక్క అర్జునుడి వల్లనే జరిగింది. అప్పుడు కర్ణుడు అన్ని వైపులా చూశాడు. యుద్ధభూమి అంతా ఖాళీ అయిపోయింది. అందుకు కర్ణుడు బాధపడలేదు. ఎలాగైనా అర్జునుడిని పడగొట్టాలని ఉత్సాహపడ్డాడు. వేగంగా అర్జునుడిపైకి దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణార్జునుల యుద్ధం ఘోరంగా సాగుతోంది. అర్జునుడి భయపడి పారిపోయిన కౌరవులు అర్జును నుండి బాణం పడేంత దూరంలో ఉండక ఇంకా వెనుకకు నిలబడి ఉండి అక్కడి నుంచి చూస్తున్నారు. వీళ్ళకి కొట్టుకుంటే కట్టం కదా, అందుకని చూస్తున్నారు. అక్కడి నుంచి పైనుంచి చూస్తున్నారు. నీ వారి సేనలన్నీ చెదిరిపోయాయి. అర్జునాస్త్రం తీవ్రంగా ముందుకు దూసుకొని వస్తోంది. దాన్ని కౌరవులందరూ చూశారు. అర్జునుడు తీవ్ర వేగంతో ప్రయోగించిన ఆ అస్త్రాన్ని కర్ణుడు తన బాణాలతో ఆకాశంలో ఖండించాడు. అర్జునుడు అస్త్రం మాత్రం కౌరవులను నాశనం చేస్తుంది. అప్పుడు కర్ణుడు పరశురాముడి నుండి తాను పొందిన మహామహిమ గలది శత్రునాశనమైనది అథర్వణాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో అర్జునుడు ప్రయోగించిన అస్త్రాన్ని నాశనం చేశాడు. కర్ణార్జునుడు తమ బాణాలతో ఆకాశంలో సందు లేకుండా నింపేశారు. అసలు కనపడటం లేదు పైన ఉండే దేవతలకు యుద్ధము. ఎందుకంటే ఇట్లా అయిపోయింది. బాణాలు ఛత్రిలాగా వచ్చేసింది. అలా పోరాడుతున్న ఆ ఇద్దరిలో పరాక్రమంలోనూ అస్త్ర ప్రయోగంలోనూ మాయాబలంలోనూ పౌరుషంలోనూ ఒకసారి కర్ణుడు అధికంగా కనిపిస్తున్నాడు, మరొకసారి అర్జునుడు అధికంగా కనిపిస్తున్నాడు. ఏంటి? ఒకరినొకరిని దెబ్బతీయాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారు అలా దుస్సహంగా పోరాడుతుంటే యోధులందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఘోర యుద్ధంలో రథాలు, గుర్రాలు, ఏనుగులతో భూమంతా బద్దలవుతున్నట్లుగా ఉంది. ఇంతలో పాతాళలోకంలో శయనించి ఉన్నటువంటి అశ్వసేనుడికి నాగుపాముకు మెలకు వచ్చింది. అతడు ఆ కర్ణార్జున యుద్ధాన్ని చూసి వేగంగా భూమి మీదకి వచ్చాడు. రబడదబా వచ్చేశాడు. ఈ అశ్వసేనుడికి పూర్వం అర్జునుడితో శత్రుత్వం ఉంది. కింద చెప్పారు కదా వాళ్ళతో ఆవరించుకుంటానని. ఇప్పుడు అవకాశం వచ్చేసింది. అర్జునుడు కాండవనాన్ని కాల్చివేసే సమయంలో అశ్వసేనుడు తప్పించుకొని నేలలో దాక్కున్నాడు అనుకున్నాం కదా. ఇప్పటికైనా అర్జునుడి మీద పగ తీర్చుకోవాలని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్వసేనుడికి ఊర్ధ్వగమన శక్తి ఉంది. అతడు మహాభారత సంగ్రామాన్ని చూశాడు. కర్ణార్జునుడు తీవ్రంగా పోరాడుతున్నారని తెలుసుకున్నాడు. దురాత్ముడైన అర్జునుడిపై నేను ఈ రోజున పగ తీర్చుకుంటాను, అందుకు ఇదే తగిన సమయం అని అనుకున్నాడు. వెంటనే ఒక బాణమైపోయాడు. వేగంగా భూలోకానికి వచ్చి కర్ణుడి అమ్ములు పొదలోకి ప్రవేశించి దాగి ఉన్నాడు. వచ్చేశాడు. మంచి టైం ఇదిని. అస్త్రాలతో రణభూమి అంతా ఆవరించబడింది. ఎవరే అస్త్రం ప్రయోగిస్తున్నారో తెలియదు. చీకటిగా ఉంది. దుమ్ము కప్పుకుంది. గందరగోళంగా ఉంది. ఆ తర్వాత ఇంద్రుడు, సూర్యుడు వారి ముఖాలను తుడిచారు. అదృశ్య రూపంలో వచ్చి వారి ముఖాలపై చెమట లేకుండా చేశారు. సూర్యుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు, తుడిచాడు. ఇంద్రుడు తన కొడుకు దగ్గరికి వచ్చారు, అర్జునుడి ముఖం తుడిచాడు. అశరీరంగా తెలియకనే మాయతో అర్జునుడి బాణాలతో కర్ణుడి శరీరం అంతా తూట్లు పడిపోయాయి. అది చూసి కర్ణుడు ఇక సర్పముఖ బాణాన్ని ప్రయోగించాలని అనుకున్నాడు. ఆ అస్త్రాన్ని బయటకు తీశాడు.
దాన్ని చెవిదాకా లాగి అర్జునుడి వైపుకు ప్రయోగించాడు. అది సర్పముఖ బాణం. శత్రువును చంపి కానీ తిరిగి రాదు. అది ఒక్కపారి వెళితే చంపేసే వచ్చేది, ఇంకా రాదు మళ్ళీ. అది చక్కని వంపులు గలది, స్వచ్ఛత గలది, మహా తేజస్సుతో ప్రజ్వలిస్తుంది. అర్జునుడు తలను అపహరించాలని వెలిగిపోతూ మీదకు వస్తుంది. ఐరావత వంశంలో జన్మించిన అశ్వసేనుడు బాణంగా మారి మీదకు వస్తున్నాడు. దాంతో దిక్కులు ఆకాశం వెలుగొందాయి. ఆ సమయంలో 100 కొద్ది తోకచుక్కలు పడ్డాయి. తోకచుక్కలు పడకూడదు, అపశకునం. కర్ణుడు ఆ సర్పముఖ బాణాన్ని వింటిపై సంధిస్తున్నప్పుడే ఇంద్రుడితో సహా లోకపాలకులందరూ ఆకారాలు చేశారు. ఎందుకంటే భయంకరమైన అస్త్రం అది. కర్ణుడికి మాత్రం ఆ బాణంలోకి అశ్వసేనుడు యోగబలంతో ప్రవేశించాడని తెలియదు. అసలు అస్త్రమే ఉండేదట్లా, ఇంకా యోగబలంతో వేరే వీడొచ్చాడు. అంతరిక్షంలో ఉన్న ఇంద్రుడు అది చూసి, ఇక నా కుమారుడు చనిపోయినట్లే అని భావించి వణికిపోయాడు, కంగారు పడిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ ఇంద్ర, కంగారు పడకు, భయపడకు, బాధపడకు, గెలుపు అర్జునుడిదే అని ధైర్యం చెప్పాడు. కర్ణుడు అలా యుద్ధభూమిలో ఉగ్రమైన బాణాన్ని ప్రయోగించడాన్ని గమనించి శల్యుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఈ బాణం శత్రువు మెడలో గుచ్చుకోలేదు కనుక పరిశీలించి మళ్ళీ సంధించు. దీనితో శత్రువు తల తెగిపోవాలన్నాడు. అది విని కర్ణుడు కోపంతో కన్నర్ర చేశాడు. శల్యుడితో ఇలా అన్నాడు, శల్యుడు ఎందుకు ఇట్లా అంటున్నాడు? శల్య, కర్ణుడు ఎప్పుడూ కూడా బాణాన్ని 2 సార్లు ప్రయోగించాడు తెలుసా? నా వంటి వారు మోసంగా పోరాడరు, తెలుసుకో అన్నాడు. తర్వాత కర్ణుడు, ఓ అర్జున, ఇక నువ్వు మరణించావు అని ఆక్షేపిస్తూ గర్వంగా ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ సర్పముఖ బాణం అగ్నిలాగా సూర్యుడిలాగా వెలిగిపోయింది. అది కర్ణుడి అల్లెత్రాటి నుండి ఆకాశం మీదకు దూసుకొని పోయింది. తం ప్రేక్ష దీప్తం యుధి మాధవస్తు, తం ప్రేక్ష దీప్తం యుధి మాధవస్తు, త్వరాన్వితం సత్వరయైవ లీలయా, పదామి నిష్పిష్య రథోత్తమం సహ, పదామి నిష్పిష్య రథోత్తమం సహ, ప్రావేశయత్ పృథివీం కించిదేవ. ఆ సర్పముఖ బాణం వెలిగిపోతూ అర్జునుడి మీదకు రాసాగింది. దాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. విలాసంగా వేగంగా తన రథాన్ని కాలితో కొద్దిగా నేలలోకి అదిమాడు. కృష్ణుడు అలా కాలితో రథాన్ని ఒక నొక్కగానే రథాశ్వాలు నేలపై పడి మోకాళ్ళపై మీద నిలబడ్డాయి. అప్పుడు కృష్ణుణ్ణి మెచ్చుకుంటూ ఆకాశంలో మహా నినాదం చెలరేగింది. దేవతలందరూ శ్రీకృష్ణుని దివ్య ప్రశంసలతో స్తుతించారు. రథీకులు ఎవరైనా చేసుకోవచ్చు, సారథులు తన యజమానిని కాపాడుకోవటానికి సింహనాదాలు చేశారు. కృష్ణార్జునులపై పూలబాణ కురిపించారు. అర్జునుడి కిరీటం భూతల, గగనతల, అంతరిక్ష, పాతాళ లోకాల్లో ప్రసిద్ధి చెందింది. దానిని ఇంద్రుడిచ్చినాడు. ఆ కిరీటం అది చాలా గట్టిది. ఇంతలో కర్ణుడు ప్రయోగించిన సర్పముఖ బాణం వేగంగా దూసుకొని వచ్చి అర్జునుడి కిరీటాన్ని కొట్టేసింది. ఇక్కడ ఉంటే పోయవు. ఈయన నొక్కాడు, రథం కిందికి పోయింది, కిరీటం దొరికింది, టక్కని కిరీటం కొట్టేసింది. ఇక ఇక్కడి నుంచి కిరీటం ఎంతో గొప్పదో చెబుతున్నారు. అంత గొప్ప కిరీటాన్నే కర్ణుడు పడగొట్టాడంటే ఈ ఘటనతో కర్ణుడు మహారథుడని తెలిపారు. కర్ణుడు అలా నాగాస్త్రాన్ని తీవ్ర కోపంతో అర్జునుడిని సంహరించాలని ప్రయోగించాడు. కానీ ఆ అస్త్రం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే పడగొట్టింది. ఆ అర్జునుడి కిరీటం సూర్యచంద్రాగ్నుల వంటి కాంతి గలది. బంగారము, ముత్యాల మడులు, వజ్రాలతో అలంకరించబడి ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి కోసం ఆ కిరీటాన్ని నిర్మించాడు. అందుచేత అది ఎంతో విలువైనది. అది శత్రువులకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ కిరీటం వేసుకుంటే పార్థుడు, దాన్ని ధరించే వారికి ఎంతో సుఖం కలుగుతుంది. అది మంచి సుగంధం కల్పిస్తుంది, ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. వెయ్యరు సుగంధం అదంతకదే వస్తుంది. అర్జునుడు దేవతల యొక్క శత్రువులను వధించాలని సంకల్పించాడు.
అందుకు ఇంద్రుడు సంతోషించి ఆ కిరీటాన్ని అర్జునుడికి కానుగ్గా ఇచ్చాడు. ఆ కిరీటాన్ని దేవేశ్వరులైన శివుడు, వరుణుడు, ఇంద్రుడు, కుబేరుడు కూడా తమ పినాకము, పాశము, వజ్రాయుధం మొదలైన బాణాలతో నాశనం చేయలేరు. ఎవరు కొట్టలేకపోయారు. అటువంటి కిరీటాన్ని కర్ణుడు పడగొట్టాడు. ఆ అశ్వసేనుడు మనస్సులో దురాలోచన గలవాడు. ప్రయోజనం లేని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లే అశ్వసేనుడు ఆ అర్జున కిరీటాన్ని మాత్రమే పడగొట్టాడు. ఆ కిరీటం బంగారు జాలరులతో విశాలంగా ఉంది. దగదగలాడుతూ వెలిగిపోతూ ఉంటుంది. ఆ కిరీటం ఒకటి పెట్టుకుంటే చీకటంతా కూడా వెలుతురైపోతుంది. అలాంటి కిరీటం పెద్ద చప్పుడు చేస్తూ నేల మీద పడారని పడింది. ఒక తల పడినట్టుగా. ఎర్రని బింబం గల సూర్యుడు అస్త్రాద్రి నుండి జారిపోయినట్లుగా అర్జునుడి యొక్క ప్రియమైన ఆ కిరీటం కాంతులను వెదజల్లుతూ విషాగ్నితో జ్వలిస్తూ నేల మీద పడిపోయింది. బాడని అది పడేటప్పుడు సూర్యుడు ముಳುగపోతున్నాడేమో అని తట్టుకైపోయింది. కిందికి వస్తున్నాడని. ఇంద్రుడు వజ్రాయుధం చక్కని చివురులు, పూలతో ప్రకాశించే చెట్లతో ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని కూల్చినట్లుగా కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం ఎన్నో రత్నాలతో అలంకరించబడిన కిరీటాన్ని అర్జునుడు తల మీద నుండి పడగొట్టేశాడు. దమ్మని పడగొట్టాడు. అప్పుడు భూమి, ఆకాశం, స్వర్గము, జలం పెనుగాలికి కంపించి ఘోషిస్తున్న శబ్దం లాంటి పెద్ద పెద్ద శబ్దం పుట్టింది. లోకంలోని జనుడు ఆ శబ్దానికి కలతపడి ఉన్న చోటనే జారిపడ్డారు. కంపించిందట భారత భూమి అంతా కూడా ఒక అర్జునుడు కిరీటం కింద పడటంతోనే. అర్జునుడు యువకుడు, శ్యామల వర్ణుడు. అతడు కిరీటం లేకపోయినా ఉన్నత శిఖరాలు గల నీలగిరిలాగా రణభూమిలో శోభించాడు. ఇంకా బాగున్నాడట. కిరీటం లేకపోయినా ఇంకా అద్భుతంగా ఉన్నాడు. కలత చెందకుండా తెల్లటి వస్త్రంతో తన జుట్టు ముడి వేసుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. తెల్లటి వస్త్రంతో ముడి వేసుకున్నాడు. అప్పుడు అర్జునుడు శిఖరంపై సూర్యకాంతులు వ్యాపించిన ఉదయాద్రిలాగా ప్రకాశించాడు. ఆహాహాహా! సూర్యుడు కొడుకైన కర్ణుడు సర్పముఖ బాణాన్ని ప్రయోగించాడు. అదే నాగాస్త్రం. అది చాలా పెద్ద అస్త్రం. అది అశ్వసేనుడి తల్లియే అలా బాణరూపాన్ని ధరించి పుత్రుడి రూపంలో వచ్చినట్టు కనిపించింది. ఆ బాణం తేజస్సుతో, ప్రాణశక్తితో ప్రకాశిస్తున్న, అది కూడా అర్జునుడి మీద ఉండే కోపం మీద ప్రకాశిస్తున్న అర్జునుడి తలను ఎగరగొట్టాలి. అయితే గుర్రాల కళ్ళాల ఎత్తులోనే గురిపెట్టినందువల్ల అది అర్జునుడి కిరీటాన్ని మాత్రమే ఎగరగొట్టింది. పైగా శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకైనా మంచిదని కాలితో రథాన్ని భూమిలోకి తొక్కాడు. అప్పుడు ఆ బాణం లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. గురిపెట్టాడు సరిగా గొంతు దగ్గరికి. అది తొక్కాడు. తొక్కుతూనే వెళ్ళి చిన్నంత వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేసింది కిరీటం. టక్కన పోయింది. ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా ఇంద్రుడి శిరస్సు మీద పెట్టి అలంకరించాడు. అది సూర్య సమానమైన కాంతి గలది. అంతటి కిరీటం నేల మీద పడిపోయింది. వీరుడైన అర్జునుడు ఆ సర్పాన్ని తన బాణాలతో మర్దించగలడు. అంతటి శక్తి అర్జునుడికి ఖండితం చేయగలడు. అయితే ఆ అవకాశం అర్జునుడికి రాలేదు. ఆ సర్పానికి కూడా మళ్ళీ దాడి చేసే అవకాశం రాలేదు. అంతే. అందువల్ల అది మృత్యువుకు లొంగలేదు. కర్ణుడి చేతి నుండి వెలువడిన ఆ బాణం అగ్నిలాగా, సూర్యుడిలాగా విలువైంది, తేజస్సు గలది. అది అర్జునుడితో ముందే శత్రుత్వం వహించి ఉన్నటువంటి సర్పం. అది కాండవ దహనం సందర్భంలో అది బాణంలోకి ప్రవేశించి అర్జునుడి కిరీటాన్ని పడగొట్టి దహించింది. తర్వాత అశ్వసేనుడు మళ్ళీ కర్ణుడి అమ్ముల పదలోకి దూరాలని ప్రయత్నం చేశాడు. అతన్ని కర్ణుడు చూశాడు. అప్పుడు అశ్వసేనుడు కర్ణుడితో ఇలా అన్నాడు: ఓ కర్ణ, నువ్వు సరిగ్గా ఆలోచించకుండా నన్ను ప్రయోగించావు. ఎందుకయ్యా ఊరూరికే ప్రయోగించావు? అందువల్ల నేను అర్జునుడి శిరస్సును నరకలేకపోయాను. కనుక నన్ను మళ్ళీ చక్కగా ప్రయోగించు, వెంటనే ప్రయోగించు. నేను నీ కోరిక తీరుస్తాను, నా పగను చల్లార్చుకుంటాను, నీకు నాకు శత్రువైన అర్జునుడిని వధిస్తాను అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు ఇలా అన్నాడు: ఓయి, నీ రూపం అతి భయంకరంగా ఉంది. నువ్వెవడు? తెలియదు అతనికి అని ప్రశ్నించాడు. అప్పుడు అశ్వసేనుడు ఇలా అన్నాడు: ఓ కర్ణ, అర్జునుడు నాకు దారుణమైన కీడు చేశాడు. నా తల్లిని చంపేశాడు.
దాంతో నాకు అతడికి తీవ్రమైన వైరం ఏర్పడింది. ఇప్పుడు జరిగే యుద్ధంలో ఇంద్రుడే వచ్చి అతన్ని రక్షించిన నా నుంచి ఇతడు తప్పించుకోలేడు. అర్జునుడు యముడింటికి వెళ్ళే తీరుతాడు. కనుక నన్ను మళ్ళీ ప్రయోగించవు. నా మాటలు నమ్ము, ఈసారి గురి తప్పదు. అర్జునుడి కంఠాన్ని నరికేస్తానన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ నాగా, ఈ కర్ణుణ్ణి ఏమనుకుంటున్నావు? ఈ కర్ణుణ్ణి ఎలా భావిస్తున్నావు? యుద్ధంలో ఇతరుల బలంతో ఈ కర్ణుడు విజయాన్ని కోరుకోడు. ఏంటి నీ బలం ఏమిటి? నాకు దొంగతనంగా వచ్చి చేరుకున్నావా నువ్వు ఇక్కడ? నా గురించి చెప్తున్నాను విను. నేను ఒక్కడనే 100 మంది అర్జునులపైన వధిస్తాను. కానీ ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మరొకసారి నేను ప్రయోగించను. అర్థమైందే? నా దగ్గర నాగాస్త్రం ఉంది, దాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తాను. నా దగ్గర నాగాస్త్రం ఇంకోటి ఉంది, దానితో అతడిని చంపేస్తాను. కనుక నువ్వు ఇక్కడి నుంచి సుఖంగా వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విని నాగరాజు అయిన అశ్వసేనుడు సహించలేకపోయాడు. ఇక కర్ణుడు ఎంత చెప్పినా వినడని గ్రహించాడు. రోషంతో మండిపోయాడు. ఇక తానే అర్జునుడిని చంపాలని నిర్ణయించుకొని ఉగ్ర రూపాన్ని ధరించాడు. ఏంటో ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది, వీడెందుకు మధ్యలో వచ్చాడు? స్వయంగా తానే అర్జునుడి మీదకు బయలుదేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ అశ్వసేనుడిని చూసి అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, అదిగో అశ్వసేనుడు, అతడు నీ శత్రువు, నీ మీద బాగా పగ పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఆ మహాసర్పాన్ని వధించన్నాడు. అర్జునుడు ఆ మాటలు విని కృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ కృష్ణ, ఎవరి పాము, ఎవరి అశ్వసేనుడు, ఎవరివిడు? నేరుగా గరుత్మంతుడి నోట్లోకి పడుతున్నట్లుగా నా మీదకి ఎందుకు వస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, నువ్వు కాండవనాన్ని కాల్చే సమయంలో ధనుసును పట్టుకొని అగ్నిదేవుడికి సహాయం చేస్తున్నావు. ఆ సమయంలో ఈ అశ్వసేనుడు తల్లి చాటున తన శరీరాన్ని దాచుకున్నాడు, తన శరీరాన్ని రక్షించుకున్నాడు. అప్పుడు బాణాలు ప్రయోగిస్తున్నావు. అతడి తల్లి ఈతడిని తన చాటు ఉంచుకొని అగ్ని నుంచి బయటపడాలని గాల్లోకి ఎగిరింది. నువ్వు ఆ పామును చూసి ఒకే పాము అనుకొని బాణాన్ని ప్రయోగించి అతడి తల్లిని మాత్రమే చంపావు. ఈతడు చాటు నుంచి తప్పించుకొని ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆనాటి నుంచి ఈ అశ్వసేనుడు నీపై పగను పెంచుకున్నాడు. నిన్ను చంపాలనే ప్రతీకార వాంఛతో వేరెగిరిపోతున్నాడయ్యా. తెలిసిందా? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అతడికి అవకాశం దొరికింది. ఆ పూర్వ వైరాన్ని గుర్తు చేసుకున్నాడు. చూసుకో, ఎలాగైనా నిన్ను చంపాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు తాను చావటానికి నీ మీదకి వస్తున్నాడు. అదిగో అశ్వసేనుడు ఆకాశం నుండి జారి ప్రజ్వలిస్తున్నాడు. తొక్కచుక్కలాగా నీ మీదకు వేగంగా వస్తున్నాడు. ఆ మహాసర్పాన్ని గమనించన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి నోటి నుంచి కథంతా విని బాగా కోపించాడు. పదునైన 6 బాణాలను ఒక్కసారిగా ప్రయోగించాడు. అప్పుడు ఆ మహాసర్పం ఆకాశంలో పక్షిలాగా ఎగురుతూ 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 వస్తుంది. అర్జునుడి బాణాలు వేగంగా దూసుకొని వెళ్ళి దాని శరీరాన్ని ముక్కలు 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 చేశాయి. అది క్రింద పడిపోయింది. తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా భూమిలోకి కురింగిన రథాన్ని తన భుజాలతో పైకెత్తాడు. ఆ సమయంలో కర్ణుడు అడ్డంగా చూస్తూ 10 బాణాలను వేగంగా ప్రయోగించి అర్జునుడిని గాయపరిచాడు. అర్జునుడు వరాహ కరణాలు అనబడే పదునైన 12 బాణాలను ప్రయోగించి కర్ణుడిని గాయపరిచాడు. మళ్ళీ విషసర్పం వంటి వేగవంతమైన మరొక బాణాన్ని కర్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ గొప్ప బాణం కర్ణుడి విచిత్ర కవచాన్ని ఛేదించింది. ప్రాణాలు తోడేస్తున్నట్లుగా కర్ణుడి రక్తాన్ని త్రాగి రక్తంతో తడిసి వేగంగా నేలలోకి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బతో కర్ణుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే ఒక్క గొప్ప బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించాడు. ఇంతలో అర్జునుడు వేగంగా బాణాలు ప్రయోగించి గొప్ప మడులు వజ్రాలతో అలంకరించబడిన ఆ కర్ణుడి కిరీటాన్ని విలువైన కుండలాలను కొట్టి నేలకూల్చాడు. ఆ కర్ణుడు ధరించిన కవచం ఎంతో విలువైనది. గొప్ప శిల్పులు ఎంతకాలంలోనూ శ్రమించి దానిని తయారు చేశారు. ప్రకాశవంతమైన ఆ కవచాన్ని అర్జునుడు క్షణకాలంలో తన బాణాలతో ముక్కలు చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.